విజ్డమ్ టీత్ అంటే ఏంటి? దాని గురించి అందరూ ఎక్కువగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? విజ్డమ్ టీత్ అంటే నోట్లో ఉండే ఆఖరి పన్ను. అది 4 వైపులా ఉంటుంది. కుడి, ఎడమ, పైన, కింద పన్ను ఉంటుంది. జ్ఞానదంతం అనేది 15 నుంచి 21 సంవత్సరాల లోపు వస్తుంది. కొంతమందిలో అది రాదు. జ్ఞానదంతము లాస్ట్ పన్ను కాబట్టి అంతటితో ఎండ్ అవుతుంది కాబట్టి చాలా మందికి కొంచెం పడుకొని కానీ అటువైపు ఇటువైపు వంగి ఉండడం కానీ వస్తుంది. కొన్నిసార్లు ఈ జ్ఞానదంతం అనేది ముందు పన్నును నెడతా ఉంటుంది. ఈ రెండు మధ్యలో ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల తిన్న ఆహార పదార్థాలన్నీ ఇక్కడ ఇరుక్కొని పోయి జ్ఞానదంతంతో పాటు ముందు పన్ను కూడా నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జ్ఞానంతా రిమూవ్ చేసిన తర్వాత ముందుకు ఉన్న పన్నును కేరీస్ను తొలగించుకొని అది నరువు దాకా ఇన్వాల్వ్ అవ్వకపోతే రూట్ కెనాల్ చేయకుండా సిమెంట్తో సరిచేస్తాము ఫిల్లింగ్ ద్వారా. ఈ జ్ఞానదంతం వల్ల కామన్గా మనకు కనపడే లక్షణాలు ఏంటంటే పంటి చుట్టూ చిగురు ఒక పౌచ్ లాగా ఉంటుంది. దాని చుట్టూ ఆహార పదార్థాలు పేర్కొని పోతాయి. ఇనిషియల్గా నొప్పి ఉంటుంది, తర్వాత నొప్పితో కూడిన వాపు ఉంటుంది, తర్వాత ఈ పెయిన్ అనేది ఇయర్ వరకు బాగా రేడియేట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి నోరును కదిలించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది, పెద్దగా నోరు తెరవలేరు. సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఓరల్ స్వెల్లింగ్ ఎక్కువగా ఉండి లో టు మైల్డ్ ఫీవర్ ఉంటుంది. చాలా మందిలో ఈ అపోహ ఉంది, జ్ఞానదంతం తీర్చుకోవడం వల్ల కంటి చూపు తగ్గుతుందని, కంటికి డ్యామేజ్ అవుతుందని. అటువంటిది ఏమీ జరగదు. మా దగ్గర ఖచ్చితమైన స్టెరిలైజేషన్తో పాటు జాగ్రత్తగా మీ జ్ఞానదంతాన్ని తొలగించి మీకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తాము.